ఏంటి అంటే సాయనతో మీకున్న అనుబంధం ఏంటిది, ఈ ఫ్యామిలీతో మీకున్న అనుబంధం ఏంటి అన్న? నాకు సాయన్న ఫస్ట్ టైం ఎలక్షన్గా కాంటాక్ట్ చేసినప్పటి నుంచి మాకు అనుబంధం ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ ఎమ్మెల్యేగా వచ్చినప్పటి నుంచి, దాని తర్వాత నేను కూడా టీడీపీ నుంచి కార్యకర్తగా ఆయన చేసినాను. దాని తర్వాత ఫస్ట్ టైంగా యాప్రాల అభివృద్ధి అయిందంటే ఆయన వల్లనే. ఆర్మీ ఏరియాల నుంచి కూడా వాటర్ ట్యాంకు, మంజురా వాటర్కు ఆయన శాంక్షన్ చేయించి ఎంతో ఇబ్బంది ఉంటున్నా కానీ అక్కడి నుంచి లైన్ తీసుకుని వచ్చి యాప్రాలకు మంచినీళ్ళు ఇచ్చాడు. దాని తర్వాత ఫస్ట్ టైం కౌకూరుకు రోడ్ లేకుండే, ఆయన వచ్చిన తర్వాతనే రోడ్ అయింది. అక్కడ వీకర్ సెక్షన్లలో పట్టాలు ఇష్యూ చేయించాడు గవర్నమెంట్ ఆయన ఉన్నప్పుడు. అదేవిధంగా కమిటీ హాల్స్ ప్రతి పని డ్రైనేజీ నుంచి లేదేసి అభివృద్ధిలో ఆయన పేరు అంత మంచి పేరు ఉండేది. కంటోన్మెంట్లో పనులు చేయాలంటే జర కష్టం అంటారు కదన్నా, అంటే ఆ పర్మిషన్లో ఆర్మీ దానికి ఆయన పనితనం ఉండే. అట్లా ఆఫీసర్స్ కానీ అందరి దగ్గర కన్సల్ట్ ఉండే, అందరి దగ్గర కలిసిమెలిసి ఉండే, పార్టీ భేదాలు ఉండకపోతుండే ఆయన దగ్గర. అందరి దగ్గర ఏ విధంగా పబ్లిక్ సేవ చేయాలో ఆ విధంగానే చేస్తుండే. ఎక్కడ కబ్జా అటువంటి దీంట్లో పోకపోతుండే. పబ్లిక్ సేవ చేయడం ముఖ్యం. ప్రతి ఆయన ఉన్నప్పుడు మల్కాజ్గిరి అండ్ కంటోన్మెంట్ 2 కాన్స్టిట్యూషన్ ఉండే. తర్వాత డీ ప్రాసెస్ కింద విడిపోయినారు. విడిపోయిన తర్వాత కూడా అప్పటి నుంచి కూడా మేము ఆయనకు టచ్లోనే ఉంటాము. కుటుంబం లాగానే అందరిని, నన్ను ఒక్కనే కాదు అందరినీ అదే విధంగా భావించి అందరినీ ముందుకు తీసుకెళ్తారు. ఏ టైం అయినా కానీ ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ ఇస్తుండే. ఆ విధంగా మాకు హెల్ప్ చేసిండు. కౌన్సిలర్ టికెట్గా కూడా ఆయన ఇచ్చారు. అప్పట్లో నేను 47 ఓట్లో డిప్యూటీ అయ్యాను. అది సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్తో, ఫ్లోర్ లీడర్తో నేను పోటీ పడ్డా కానీ 47 ఓట్స్లో ఇచ్చేసాను. అంత మంచి వ్యక్తి. ఇది వరకు ఆయన పోయిన తర్వాత కూడా వాళ్ళ డాటరు దానికి మేము చాలా సంతోషం ఇచ్చాము. ఎప్పుడున్నా కానీ ఇంకో సాయన ఉన్నట్టే అనుకున్నాం కానీ ఈరోజు చాలా బాధ కలుగుతుంది. ఆమె ఫేస్ని చూడలేకపోతున్నాం. చూశాను కానీ తట్టుకోలేకపోతున్నాను బాధ. ఇటువంటి ఎమ్మెల్యే అందరికీ ఏరియాలలో ఉంటారు. సాయన ఫ్యామిలీతో ఎట్లాంటి అనుబంధం ఉంది అన్న మీకు? సాయన ఫ్యామిలీతో మాకు దాదాపు 30 సంవత్సరాల అనుబంధం. 94లో తను ఫస్ట్ ఎప్పుడైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయిందో అప్పటి నుంచి మేమంతా కూడా, ముఖ్యంగా ఆయన టీం మనుషులు మేమంతా కూడా. ఆయన వల్ల ఇలా మేము కూడా ఇలా లీడర్ అయినా మాకు గుర్తింపు అయింది. అల్వాలో ఒక ఫ్లో లీడర్ అయినా నేను. సాయన ఆయన ఒక ప్రోత్సాహంతో ఈరోజు సాయన గారు కూడా మాకు లేకపోవడం, మాకు రాజకీయాల్లో చాలా మాకు వెనకబడిపోయినాం. తను మాకు రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితులు, సాయన్న పరిస్థితులు వేరే. సాయన్న తను ఎదుగుతూ తన వాళ్ళని కూడా ఎదిగించే టైప్లో ఉండే. ఏదున్నా కానీ ఎవరు వచ్చినా కానీ కూర్చొని వాళ్ళతో మాట్లాడి సమస్య తీర్చే ఒక ఓపిక గల మనిషి ఉండే. ఆయన చనిపోయి మాకు తీరని లోటు. సరే, ఆయన గుర్తుగా ఇలా వాళ్ళ కూతుర్ని గెలిపించుకున్న పాపం మా పాప ఈరోజు ఇట్లా అకాల మరణం చాలా బాధేస్తుంది. ఆమె సాయన్న ఒక ఆశయాలు సాధించే ఒక జయంతో ఆమె ఇచ్చింది. దానికి కేసీఆర్ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే కావడంతో ఎంతో భవిష్యత్తున్న, రాజకీయ భవిష్యత్తున్న పాప ఈరోజు ఇలా కావడం చాలా ఇది తీరని లోటు. ఆ కుటుంబం, ఆ భగవంతుడు ధైర్యంతో. అంటే మొన్న లాస్ట్ ఇయరే సేమ్ ఇదే ఫిబ్రవరిలో అనుకోడు కరెక్ట్ 3 రోజుల తర్వాత బ్యాక్ మేము సాయన వర్ధంతికి కూర్చొని భోజనం చేసినాం. మేము తన ఇంట్లో కూర్చొని మాకు సర్వీస్ కూడా చేసింది. అంటే మాకు బాగా 30 years అంటే ఫ్యామిలీ బాగా అటాచ్మెంట్ ఉండే మాకు వాళ్ళతో. మేము దాదాపు సాయన నెంబర్ 15 సంవత్సరాలు ఎంబడినే ఉన్నాం. ఇది ఇలా జరగడం చాలా బాధాకరం. అనే అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు ఏం నడుస్తున్నాయి? ఇవ్వాలనే అయితే ఓకే. ఎక్కడ చేయబోతున్నారు? మారేడుపల్లి. ఈ నుంచి ఎంత దూరం అన్న? 2 kilometers ఉంటుందా? ఇవాళనే చేస్తారా? ఇవాళనే చేస్తారా? ఇవాళ చేస్తుంటే నేను మా ఫ్రెండ్ ఫోన్ లేకపోతున్నాయి.
వాళ్ళ సిస్టర్కి చెప్తుంటే అమ్మ ఫోన్ లేపదమ్మా టీడీపీలో ఉన్నప్పటి నుంచి మేము అన్న దగ్గర ఒకసారి చెప్పండి అమ్మా మేము యాప్రాలు చాలా అనుబంధం మాకు అన్నతోని ఒకసారి లిఫ్ట్ ఇచ్చిన మాట్లాడతాం కదా ఫస్ట్ ఎమ్మెల్యే కదా 3 సార్లు నాకు అక్కడ గెలిచినాయి. ఓకే, మొన్న ఎలక్షన్స్ అప్పుడు తిరిగినరా అన్న లాస్ట్ ఇయర్? అంటే మేము మల్కాజిరి కదా మాకు కొంచెం మాకు ఎక్కడైతే పరిచయం ఉందో అక్కడ ఒక కొద్దిసేపు తిరిగి వెళ్ళిపోయాను. ఓకే, మీకు అంటే మీకు ఏమనిపించింది లాస్ట్ ఇయర్ గెలవడం కరెక్టేనా? ఆమె కూడా సేమ్ సాయన్న లెక్కనే 100% అమ్మ మంచి వ్యక్తి అమ్మ. ఆమె ఎటువంటి ప్రౌడ్గా మాట్లాడలేదు, అందరితో ప్రేమతోనే మాట్లాడదు. దేవుడు అంటే మంచి వ్యక్తులు చాలా రోజులు ఉండని భూమి మీద. మీరు ఏడు నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడ నుంచి వచ్చినామండి, అభిమానులము. అయితే యాక్చువల్లీ మాకు దళిత బంధు వచ్చిందండి, సార్ ఎమ్మెల్యే సాయన నుంచి. మా హస్బెండ్ ఇంకా మా మరిది జోడి బ్రదర్స్ అని పేరు, వాళ్ళకి జోడి బ్రదర్స్ అని పేరు పెట్టింది ఎమ్మెల్యే సాయననే. వాళ్ళు మాకు దళిత బంధు వచ్చింది, మేము హ్యాపీగానే ఉన్నాం. కానీ లాస్ట్ ఇయర్ అన్న చనిపోయినప్పుడు మేమందరం చాలా బాధపడ్డాం, మా హస్బెండ్ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. మాకు అసలు ఒక పేరు అంటూ వచ్చిందంటే ఎమ్మెల్యే సాయన వాళ్ళని. రీసెంట్గా ఆయనది చేసినాం, ఇంతలోకే ఇట్లా అయిపోయింది. మేము చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాము. మొన్ననే సంవత్సరికం అయింది, 4 రోజుల క్రితం వచ్చారా మీరు? మేము వచ్చాము, ఇక్కడ చూసుకున్నాం. మా ఇంటి దగ్గర కూడా అన్నని గుర్తు చేసుకొని ఫ్లెక్సీ పెట్టి చూసాము. కానీ బాధాకరం ఏంటంటే అసలు అనుకోకుండా మేడం ఇలా అయిపోయారు. మేడం తోటి కూడా మేము అన్ని ఈవెంట్స్కి ప్రోగ్రామ్స్కి ఎక్కడైనా వెళ్ళేది, మేడం తోటి తిరిగేది. ఎట్లా ఉంటుండే అమ్మా? చాలా బాగుంటుండే. అసలు ఎట్లా అంటే మాకు రీసెంట్గా స్టేటస్ అంటే క్లోజ్గా పక్కకే ఉంటుండే అనమాట. ఎలా అంటే అసలు మేడం అంటే అట్లా ఉండేది. వాళ్ళ ఫ్యామిలీతో ఎట్లా అంటే మేమిద్దరం ఓకే అలా ఉన్నామన్నమాట. ఇది ఫస్ట్ స్టేటస్ అంత ఫ్రీగా ఉండేదన్నమాట మేము. అలా అయిపోయింది. ఫస్ట్ చాలా మాకు దళిత బంధు రావడానికి కూడా అసలు మేడం మా ఇంటి దగ్గర ఇది మేము చేసాము. అంటే ఏమంటారు, మేడం ఇంటికి వచ్చినప్పుడు ప్రోగ్రామ్స్ ఇట్లా వాళ్ళ ఫోన్లో ఆమె చనిపోయిన వార్త విన్న తర్వాత ఫొటోస్ అంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఆ ఫొటోస్ అన్నీ పెట్టుకున్నారు, మనం చూడొచ్చు. సో గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా బాగుండేది అందరితో అని అంటున్నారు. మా హస్బెండ్ మా మరిది. ఓకే, మొన్న లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం చూడొచ్చు ఐ మిస్ యూ మేడం అని తినే అనమాట, ఇప్పుడు మాట్లాడుతున్నామని అనమాట. సో ఇట్లా చాలామంది అంటే గ్రౌండ్ లెవెల్లో తను బాగుండేది అని చెప్తున్నారు కదా. సో ఎట్లాంటి డెవలప్మెంట్ అయ్యేది అని అనుకుంటున్నారు? మాకు డెవలప్మెంట్ అంటే మా ఏరియా ప్రకారంగా తను అన్నీ చూసుకునేది. అంటే ఏదైనా పనులు చేయాల్సి వస్తే మాత్రం మేడం వాళ్ళు చూసుకునేది, అందరి ఇంటికి వెళ్ళేది, అందరినీ చూసుకునేది. రీసెంట్గా కూడా మా గల్లీలో రోడ్ ఓపెన్కి కూడా వచ్చి చూసుకుంటే అందరినీ పింఛన్లు అవి ఇవి రాపిచ్చింది కూర్చొని కూడా. అసలు అంతలా సడన్గా ఇలా అయిపోయిందంటే చాలా బాధాకరంగా. మేమంతా చాలా వీర అభిమానులం. మేము మా ఫ్యామిలీ మొత్తం అసలు మా కుటుంబానికే పేరు పెట్టింది సాయన్న దేవుడు. ఇంకా మా బావ అయితే అసలు కోలుకోలే కొన్ని డేస్ దాకా ఆ సాయన చనిపోయిన తర్వాత. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కూడా ఇంకా మేడమే గెలవాలని ఖచ్చితంగా అనుకున్నారు. ఇంకా మేడం గెలిచినాకనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. అసలు పొద్దున న్యూస్ తెలియగానే అందరం ఏడ్చినాం ఒకసారి. ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఇంట్లో విడిచిపెట్టి వచ్చేసినాం. ఇప్పుడు 2 నెలలనే 3 ఇన్సిడెంట్స్ తెలుసు కదా మీకు. ఒకసారి ఏమో లిఫ్ట్ లో ఇరుక్కుపోయినరని, మొన్ననేమో రీసెంట్లీ అసలు ఎవ్వరు కూడా నమ్మట్లేదు, వరుసగా 3సారి ఇట్లా అయిపోయింది. అవును మేడం, చాలా బాధ అనిపిస్తుంది మేడం. ఇప్పటికీ కూడా అసలు చాలా మిస్ అయినా మేడం. సార్ని మిస్ అయినా, మేడంని మిస్ అయినా. అసలు ఇట్లా అవుతుందని అసలు మేము అందరం ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము యాక్చువల్లీ ఈరోజు మేడంని కలుద్దాం అనుకున్నాం వచ్చి. అంటే మొన్న 4 days బ్యాక్ ఎలా అయింది కదా సార్ది, వచ్చి ఈరోజు కలుద్దాము అనేసి అందరిని అనుకున్నాం. కానీ ఇంతలోకి ఇలా అయిపోయింది. కానీ ఆయన చాలా మస్తు బాధపడుతున్నాం అందరం.